హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మరికొంతమందికి రికమెండ్ అవుతాయి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గౌతమ బుద్ధుని మంచి మాటలు. ఎలాంటి లక్ష్యంతో ఉంటే అలాంటి దారులను, అలాంటి అవకాశాలను, అలాంటి వ్యక్తులను ఆకర్షిస్తూ ఉంటారు. అంతే. ఆస్తులు సంపాదించలేదని, కన్నవారి మీద కోరికలు తీర్చలేదని దేవుడి మీద కని పెంచటం వరకే కన్నవారి బాధ్యత, కాపాడడం వరకే దేవుడి బాధ్యత. సంపాదించడం, సాధించడం నీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. క్రోధావేశాన్ని ప్రదర్శించడం అంటే మనం విషాన్ని తాగుతూ ఎదుటివారి చావును కోరుకోవడం లాంటిది. ప్రతి దాని గురించి తీవ్రంగా ఆలోచించి సాధించేదేమీ లేదు. ఆయాసపడడం తప్ప. శాంతంగా ఉండడం, ఆలోచించడం మొదలు పెట్టండి. ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంటారు. ఎన్ని బంధాలున్నా, బంధుత్వాలున్నా ఆత్మగౌరవానిదే మొదటి ప్రాధాన్యత. నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బతకడం గొప్ప కాదు, నిజాయితీగా బతకడం గొప్ప. నాది అనుకుంటే బాధ్యత అవుతుంది, నాకెందుకు అనుకుంటే బరువు అవుతుంది. కోపం హద్దులు దాటుతున్నప్పుడు మాటలతో ఎప్పుడూ సమాధానం చెప్పకు. ఎందుకంటే నీ మౌనాన్ని మించిన సమాధానం మరొకటి లేదు. మనస్సుకు విశ్రాంతి, మనిషికి శాంతి కావాలి అంటే ఎంతవరకు అవసరమో అంతవరకే ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. రేపు అనే రాత ఏమిటో తెలియనప్పుడు నేడు అనే నీ సంతోషాన్ని వదులుకోకు. మంచితనానికి విలువ లేదు అన్నది ఎంత నిజమో, మన మంచితనం మనల్ని కాపాడుతుంది అన్నది అంతే నిజం. తప్పుదారి పట్టిన మనసు కంటే పెద్ద శత్రువు లేడు మనిషికి. అందరితో కలిసి చెడుదారిలో వెళ్ళే బదులు ఒంటరిగా మంచి దారిలో వెళ్ళడం మేలు. హింస అంటే శారీరకమైనదే కాదు, మాటలతో ఎదుటివారిని బాధపెట్టినా అది హింసే అవుతుంది. అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు. మనది కాని రోజున మౌనంగా ఉండాలి. మనదైన రోజున అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఎదుటివారి మారాలని ఆశించకండి, మార్చాలని ప్రయత్నించకండి. మీరే మారండి. కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనం చెప్పులు వేసుకుంటాం, కానీ వీధంతా తివాచీ పరచం కదా. కోపంలో నీ నోటి వెంట వచ్చే ప్రతి మాట నీ చేతిలో నిప్పు కణిక లాంటిది. దాన్ని అవతలి వారి మీదకు విసురుదామనుకుంటావు, కానీ అది వారిని కాల్చదు. నీ నుంచి వారిని దూరంగా పారిపోయేలా చేస్తుంది. ఈ లోపులో నీ చేయి మాత్రం
తప్పక కాలుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.